అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. మరో కొత్త వీడియోతో నేనైతే మీ ముందరికి వచ్చాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? మన ఛానల్లో ప్రీవియస్ వీడియో చూసుకునేటట్లయితే బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ ఎవరు ఉండొచ్చు అండ్ బిగ్ బాస్ బజ్లో ఎవరు హోస్ట్ అయ్యి ఉండొచ్చు అనేది టాపిక్ అనేది మాట్లాడుకున్నాం. సో ఈ బ్లాక్లో వచ్చేసరికి బిగ్ బాస్ 8 సీజన్ యొక్క హోస్ట్ ఎవరు, ఇంకా ఎవరైతే బాగుంటుంది అండ్ ఎవరు హోస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ప్రోమో ఎప్పుడు లాంచ్ అయింది బిగ్ బాస్ది హోస్ట్ చేత, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ 1 దగ్గర నుంచి బిగ్ బాస్ 7 వరకు ది బెస్ట్ సీజన్ ఏది నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు హోస్టింగ్ బాగుంది BB7 వరకు, BB1 నుంచి BB7 వరకు, అండ్ ఇప్పుడు ఈ BB8లో వచ్చే హోస్టింగ్ ఎవరు, అండ్ విన్నర్స్ అయిన వాళ్ళకి ఎంత ప్రైజ్ మనీ వచ్చింది, ఈ సీజన్లో విన్ అయితే ఎంత ప్రైజ్ మనీ వస్తుంది విన్ అయిన వాళ్ళకి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాపిక్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేద్దాం. సో మన ప్రీవియస్ వీడియో వచ్చేసరికి BB8 యొక్క కంటెస్టెంట్స్ ఎవరు అండ్ బజ్కి ఎవరు హోస్ట్ అయి ఉంటారు అనేది వీడియో అనేది అప్లోడ్ అనేది చేశాను. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఈ వీడియో వాచ్ చేస్తున్నట్లయితే ఆ వీడియో వాచ్ చేసి ఈ వీడియో అనేది కంటిన్యూగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందల వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడటం అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైతే వీడియోస్ అనేవి వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ టోటల్గా ఇప్పుడు వరకు మన యూట్యూబ్ ఛానల్ చూసుకునేటట్లయితే వీడియోస్ వచ్చేసరికి ఓన్లీ స్టార్టింగ్ వాటికి కంటెంట్ వాటికి చూసి ఎండింగ్ వరకు చూడట్లేదండి. ఒక 30% వరకు రిమైనింగ్ అందరు చూస్తున్నారు. ఎండింగ్ వరకు చూసి మీకు ఎలా వీడియో అనిపించింది, ఇన్ కేస్ వీడియోలో ఇంకేమేమి చేంజెస్ చేస్తే బాగుంటాయి అనేది కింద కామెంట్ చేస్తే డెఫినెట్లీ ఇవన్నీ నేను చేంజ్ చేసి నెక్స్ట్ వీడియోస్లో చేంజింగ్ అనేది చేయడానికి ట్రై అనేది చేస్తాను. బట్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ అనేది చేసేసుకోండి. అండ్ వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఇచ్చి చూడటం అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఎండింగ్ వరకు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే మనకి హోస్ట్ ఎవరు ఉండొచ్చు BB8కి అనేది డిస్కషన్ అనేది చేసుకుందాం. నెక్స్ట్ ఏది ది బెస్ట్ సీజన్గా అనిపించింది అనేది కూడా చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరిది బాగా అనిపించింది హోస్టింగ్ అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో డిస్కషన్ అనేది చేసుకుందాం వీడియోలో. సో ఫస్ట్ అయితే ఈ BB8కి హోస్ట్ ఎవరు ఉండొచ్చు అనేది డిస్కషన్ అనేది చేసుకుందాం. నేనైతే ఈ ముగ్గురులోనే హోస్టింగ్ అని అనుకుంటున్నాను. ఈ ముగ్గురులో ఎక్కువగా ఉండే ఛాన్స్ ఎవరికి ఉంది కూడా అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఫస్ట్ అయితే ఎవరు ఆ ముగ్గురు హీరోస్ అనేది చెప్తాను. ఫస్ట్ నేను చెప్పేది ఎవరన్నా ఏమంటే నాగార్జున గారు. సో BB3 దగ్గర నుంచి BB7 వరకు నాగార్జున గారే హోస్టింగ్ అనేది చేశారు. అండ్ BB8 కూడా మ్యాక్సిమం ఆయనే అయి ఉండొచ్చు. బట్ నాకెందుకో నాగార్జున గారి కంటే వీళ్ళు ఉంటే ఇంకొంచెం బాగుంటుంది అనేసి అనిపించింది. వీళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది హోస్ట్గా అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే హోస్టింగ్ ఫీల్డ్లో ఆల్రెడీ వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అని ఉంది, డిఫరెంట్ ఛానల్స్లో ఉంది, రియాలిటీ షోస్లో. ఎవరు అంటే రానా గారు వచ్చినా కూడా బాగానే ఉంటుంది. బట్ అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగలేరేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఏదైనా కొంచెం స్క్రిప్ట్ లాగా ఇవ్వటమే కాబట్టి ఆ స్క్రిప్ట్ అనేది నరేట్ చేస్తే ఆయన కూడా బాగా ప్రజెంటేషన్ అనేది ఇవ్వగలరు అండ్ ఫేస్ టు ఫేస్ అనేది మాట్లాడగలరు. నాగార్జున గారు కంటే రానా గారు ఇంకొంచెం బాగా చేస్తారు హోస్టింగ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదైనా ఫటాఫట అడగగలరు రానా గారు అనేసి నేను అనుకుంటున్నాను. ఆయనైనా బాగానే ఉంటుంది రానా గారైనా. అండ్ మనం ప్రీవియస్లో ఆయన హోస్టింగ్ కూడా చూసాం రియాలిటీ షోలో, ఒక షో అనేది చేయడం అనేది జరిగింది సెలబ్రిటీస్ చేసింది కూడా స్క్రిప్టే అనుకోండి. బట్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా మాట్లాడే విధానంలో. యాజ్ కంపేర్ టు నాగార్జున గారు నాకు ఎందుకో ఇంకొంచెం రానా గారిది బెటర్గా ఉంటుంది హోస్టింగ్ అనేది నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ నాగార్జున గారికి ఏమైనా కుదరకపోయినా హోస్టింగ్ ప్రకారం రానా గారు వస్తే బాగుంటుంది. లేదు అనుకుంటే మంచు విష్ణు గారైనా బాగానే ఉంటుంది. ఎందుకంటే మంచు విష్ణు గారికి కూడా ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. రీసెంట్గా ఈటీవీలో ఒక షో అనేది కూడా చేయటం అనేది జరిగింది, రియాలిటీ షో అనేది. సో మంచు విష్ణు గారైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్స్ అనేది అడగగలరు అండ్ ఫటాఫట్గా ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడగలరు అనేది నా అభిప్రాయం.
సో అందుకని మంచు విష్ణు గారు కానీ లేదు అనుకుంటే రానా గారు కానీ వీళ్ళిద్దరిలో ఇన్ కేస్ నాగార్జున గారికి ఏమన్నా షెడ్యూల్లో బిజీగా ఉండి వీళ్ళిద్దరిలో ఎవరికొకరు హోస్ట్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరైనా సరే మనకి బిగ్ బాస్లో సాటర్డే ఎపిసోడ్ వస్తుందంటే ఫటాఫట్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే హోస్ట్సే నచ్చుతారు అనేది నా అభిప్రాయం. సో మీకు ఈ ముగ్గురులో ఎవరు హోస్టింగ్ అనేది ఫటాఫట్గా అనిపించింది అండ్ ఎవరు హోస్ట్ అయితే బాగుంటుంది అనేది కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో ఈ ముగ్గురులో ఎవరు మీ ఫేవరెట్ అనేది కూడా కింద కామెంట్ అనేది చేయండి. ప్రోమో ఎప్పుడు హోస్ట్తో రిలీజ్ అయింది అనేది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు. సో వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ BB1 దగ్గర నుంచి BB7 వరకు ఏ రేటింగ్ ఎక్కువగా ఉంది ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఇప్పుడు డిస్కషన్ అనేది చేద్దాం. అండ్ ఇది డిస్కషన్ చేసే ముందల ఈ ముగ్గురులో ఎవరు హోస్ట్ అయితే బాగుంటుంది, నాగార్జున గారా, లేదు అంటే రానా గారా, లేదు అంటే విష్ణు గారా, ముగ్గురులో ఎవరు హోస్టింగ్ బాగుంటుంది అనేది మీరు కామెంట్ అనేది చేయండి. సో యాజ్ కంపేర్ టు BB1 దగ్గర నుంచి BB7 వరకు చూసుకుంటే టాప్ రేటింగ్లో ఉన్నది BB1 అండి. ఫస్ట్ ఎపిసోడ్ అనేది BB1 ఎందుకంటే అది స్టార్టింగే కాబట్టి ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది అని చూడటానికి ఎక్కువ మంది చూసింది BB1 అండ్ TRP కూడా యాజ్ కంపేర్ టు BB7 వరకు BB1 ఎక్కువగా ఉంది. అండ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ BB1 సీజన్ అనేది. సో నాకు అయితే హోస్టింగ్ యొక్క ఫుల్ వీడియో వేస్తారు కదా డే 1 నుంచి డే 105 ఆర్ 106 వరకు. ఆ జర్నీ అనేది చూడంగానే ఎన్టీఆర్ గారిది అయితే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగుంది జర్నీ అనేది. ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఏదైనా టీవీలో షో నచ్చకపోయినా లేదా ఏమైనా సీరియల్స్ బోరింగ్ కొడుతున్నా నేను ప్రజెంట్ ఇప్పుడు కూడా BB1 సీజన్ అనేది కొన్ని హైలైట్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని హాస్టల్లో ఇప్పుడు కూడా చూస్తాను. అంత బాగా నచ్చింది BB1 సీజన్ అనేది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా చెప్తున్నానని నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అనుకోకుండా అండి, నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నేనైతే అబ్సల్యూట్లీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాదు. నాకైతే ఈవెన్ ఇప్పుడు కూడా బోర్ కొట్టిన అన్ని ఇయర్స్ అయినా నేను ఇప్పుడు కూడా చూసేది అదే సీజన్ యొక్క హైలైట్స్. అండ్ ఆ నెక్స్ట్ ఇంకా అవి కనుక అయిపోయినాయి ఇంకా బోర్ కొడుతుంది, టీవీలో ఏం రావట్లేదు, ఇంకా చాలా బోర్ కొడుతుంది అంటే నెక్స్ట్ నేను చూసేది BB2 యొక్క హైలైట్స్. BB2 కంటే BB3 బాగా చూస్తాను. శ్రీముఖి అండ్ రాహుల్వి ఫైటింగ్ సీన్స్ అయినాయి నాకు చాలా బాగా నచ్చుతాయి. అవి BB3 చూస్తాను. ఎక్కువగా నవ్వేది బాబా మాస్టర్ గారి పంచులకి. BB3 కూడా బాగానే హైలైట్ అనేది అయింది. బట్ యాజ్ కంపేర్ టు ఇప్పుడు వరకు హైలైట్లో ఉన్నది ఫస్ట్లో ఉన్నది రేటింగ్లో ఫస్ట్ డే BB1. సో ఆల్రెడీ బిగ్ బాస్ చూసాం కదా, మిగతా సీజన్స్ ఏం చూస్తాంలే అని కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. నాలాగా అందరూ బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే అయ్యుండరు కదా, సో అందుకని చెప్తున్నాను. సో కొంతమంది చూసుండొచ్చు చూడకపోయి ఉండొచ్చు. బట్ ఫస్ట్ షో కాబట్టి BB1 అనేది అసలు ఎలా ఉంటుంది అనే యాంగ్జైటీతో చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉండుండొచ్చు. ఇదేనా షో అంటే అనేది కొంతమంది BB2 నుంచి చూడకపోయి ఉండొచ్చు. సో అందుకని BB1కి ఎక్కువ రేటింగ్ అనేది రావటం అనేది జరిగింది యాజ్ కంపేర్ టు అదర్ సీజన్స్. ఆ తర్వాత నాని గారు అండ్ నాగార్జున గారు BB2 అండ్ BB3 ఈ హోస్టింగ్స్ అనేది రావటం అనేది జరిగింది. సో BB1, BB2, BB3 ఈ 3 ఎందుకు మెయిన్గా చెప్తున్నాను అంటే BB7 వరకు నాగార్జున గారే హోస్టింగ్ ఉన్నారు. సో వాటికి కొంచెం అటు ఇటుగా రేటింగ్స్ అనేది వచ్చినాయి. ఈ 3 ఇప్పుడు వరకు ఉన్న వాటిలో మెయిన్ ఎక్కువగా రేటింగ్స్ వచ్చింది ఏది అంటే ఈ 3 సీజన్కి ఎక్కువగా రేటింగ్స్ అనేది రావటం అనేది జరిగింది BB7 వరకు చూసుకునేటట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ముగ్గురులో మీకు ఎవరు హోస్టింగ్ అనేది అంటే చాలా ఇష్టం అనేది కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్లీ ఎన్టీఆర్ గారి హోస్టింగ్ అనేది నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాని గారి హోస్టింగ్ కూడా నచ్చింది. యాజ్ కంపేర్ టు నాని గారు అండ్ ఎన్టీఆర్ గారు, నాగార్జున గారు హోస్టింగ్ అనేది ఎక్కడో నాకు కొంచెం తక్కువగా అనిపించింది. ఎందుకు అంటే ఏదైనా ఉంటే ముక్కుసూటిగా అడిగేస్తారు ఎన్టీఆర్ గారు కానీ లేదా నాని గారు కానీ. ఇప్పుడు ఫటాఫట్ అని అడిగేస్తే ఆ షో అనేది రేటింగ్ అనేది పైకి ఎక్కడికో వెళ్ళటం అనేది జరుగుతుంది. కొంచెం లాస్ట్ ఒక 2 to 3 సీజన్ నుంచి నాగార్జున గారు కూడా అంతే అడుగుతున్నారు. బట్ BB3 అప్పుడైతే అంతగా ఏమీ వార్నింగ్స్ కూడా ఇవ్వలేదు. BB1, BB2 చూసుకునేటట్లయితే సాటర్డే ఎపిసోడ్ చూస్తే ఫుల్ హైప్ అనేది రావటం అనేది జరుగుతుంది. అందరికీ ఏంటి ఇలా అడుగుతారా, ఇంత టెన్షన్ పడతారా అనేసి కూడా కొంతమంది ఆలోచించడం అనేది జరుగుతుంది.
అండ్ అదేవిధంగా సండే చూసుకున్నట్లయితే సేమ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. సాటర్డే ఎంత బాగా ఎంజాయ్ అనేది చేస్తామో సండే కూడా అంత బాగా ఎంజాయ్ అనేది చేస్తాం. హౌస్లో ఉన్న అందరికీ సండే ఫండే ఎట్లా అవుతుందో బయట నుంచి చూసే వాళ్ళందరికీ నామినేషన్స్ డే మండే అనేది అంత ఫండే అనేది అవటం అనేది జరుగుతుంది. ఇలా నాలాగా కూడా నామినేషన్స్ డే ఎవరైతే ఇష్టపడతారో ఫండేగా ఫీల్ అవుతారో వాళ్ళ కింద కామెంట్ అనేది చేయండి. సో నాకు ఈ ముగ్గురి హోస్టింగ్లో ఎవరిది నచ్చింది అనేది కూడా నేను మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎవరిది ఇష్టం ఈ ముగ్గురు హోస్టింగ్లో అనేది కింద కామెంట్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ BB1 దగ్గర నుంచి BB7 వరకు ఎవరెవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఎంత ప్రైజ్ మనీ వచ్చింది అనేది ఇప్పుడు డిస్కషన్ అనేది చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్క నీకు BB1 దగ్గర నుంచి BB7 వరకు అందరు గుర్తున్నారా అనేసి అడగొచ్చు. అందరూ గుర్తున్నారు విన్నర్స్ అనేవాళ్ళు. బీబీ పిచ్ అనేది అట్లుంటుంది ఉండవాళ్ళకి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇట్లా చేద్దాము వీడియోస్ అనేసి. బట్ అయితే కొన్ని పోవటం వల్ల చేయలేదు. బట్ ఇప్పుడైతే కంటిన్యూస్గా రివ్యూస్ కూడా ఎపిసోడ్ చూసి రివ్యూస్ కూడా ఇస్తాను. అండ్ నా ఎస్టిమేషన్ ప్రకారం ఆ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అండ్ ఎందుకు అవ్వచ్చు వ్యాలిడిటీ పాయింట్స్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియోస్ అనే ఇస్తాను. మీరు కనుక నన్ను కనుక సపోర్ట్ చేస్తే మన ఇక్కడున్న ఛానల్ ఇక్కడికి వెళ్తుంది. ప్లీజ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ వచ్చేసరికి వరుసగా సోకి గుర్తున్నాయి అన్నావు కదా, వరుసగా విన్నర్స్ ఎవరో చెప్పగలవా అంటే అబ్సల్యూట్లీ చెప్తాను. BB1 విన్నర్ వచ్చేసరికి శివ్ బాలాజీ గారు. సో BB1 విన్నర్ వచ్చేసరికి శివ్ బాలాజీ గారు. అండ్ అప్పుడు చాలా కష్టమైంది BB1లో విన్నర్ ఎవరు అని తెలుసుకోవటం. బట్ BB2కి వచ్చేసరికి 1 vs 3గా మారింది, 4గా. కౌశల్ గారు ఒకవైపు, మిగతా 4 మెంబర్స్ ఒకవైపు అనేటట్టు మారింది టాప్ 5లో చూసుకునేటట్లయితే. ఎందుకంటే 1 man ఆర్మీ BB2 సీజన్ వచ్చేసరికి 1 man ఆర్మీగా జరిగింది షో అంతా. అండ్ BB3 వచ్చేసరికి రాహుల్ వర్సెస్ శ్రీముఖి లాగా జరిగింది వార్ అనేది. నేనైతే ఆ సీజన్లో శ్రీముఖి అవుతుంది అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ రాహుల్ విన్నర్ అనేది అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి BB4 చూసుకునేటట్లయితే అభిజిత్ అండ్ అఖిల్. అప్పుడు సోయల్ ఇన్ కేస్ క్యాష్ ప్రైజ్ కనుక తీసుకుపోయినట్లయితే సోయల్ వర్సెస్ అభిజిత్ అయ్యేది. బట్ అప్పుడు కూడా చూసుకునేటట్లయితే టఫ్ ఫైటే సోయల్కి వర్సెస్ అభిజిత్కి. సోయల్ది అండ్ అఖిల్ది ఓట్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు టాప్ 5లో ఇద్దరు ఉన్నారు కాబట్టి కాలేకపోయారు. ఇన్ కేసు సోయల్ ఆర్ అఖిల్ టాప్ 5లో లేకుండా ఉన్నట్లయితే వాళ్ళిద్దరు ఎవరో ఒకరు విన్నర్ అయ్యి ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది కాబట్టి ఓటింగ్స్ అనేది ఎక్కువగా వచ్చాయి అనేసి నేను అనుకున్నాను అప్పుడు. అండ్ అభిజిత్ విన్నర్ అయ్యారు ఆ సీజన్లో. అండ్ BB సీజన్ 4 అయిపోయిన తర్వాత OTT అనేది రావటం అనేది జరిగింది. ఆ OTTలో విన్నర్ వచ్చేసరికి బిందు మాధవి అండ్ రన్నర్ అప్ అఖిల్. ఇన్ కేస్ అప్పుడైనా అవుతాడు అనుకున్నాను అఖిల్ అనేది విన్నర్, బట్ అప్పుడు కూడా కాలేదు. అప్పుడు బిందు మాధవి ఫస్ట్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ లేడీస్లో. అండ్ ఇప్పుడు కూడా BB7 వరకు తనే ఫస్ట్ విన్నర్. నెక్స్ట్ BB5 విన్నర్ వచ్చేసరికి షణ్ముఖ్ అనే వస్తుంది. సన్నీ వర్సెస్ షణ్ముఖ్గా జరిగింది. బట్ అంత టఫ్ ఫైట్ ఏమీ నాకు అనిపించలేదు. అప్పుడు ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే షెన్నుది చాలా కొంచెం నెగిటివిటీ రావటం జరిగింది. అండ్ ఎక్కువగా సన్నీకి ఓట్స్ అనేది రావటం అనేది జరిగింది. సో సన్నీ విన్నర్. ఆ నెక్స్ట్ BB6 వచ్చేసరికి రేవంత్ విన్నర్ అయ్యారు అండ్ శ్రీహాన్ రన్నర్ అప్. విన్నర్ అండ్ రన్నర్ అప్ ఇద్దరు గుర్తున్నారు అనుకోండి ప్రతి సీజన్ ఇప్పుడు వరకు. అండ్ ఇన్ కేస్ శ్రీహాన్ కనుక అప్పుడు సూట్ కేస్ తీసుకోకపోయినట్లయితే విన్నర్ అనేది శ్రీహానే అయ్యేవారు. బట్ సూట్ కేస్ తీసుకొని మనీ తీసుకొని వెళ్ళిపోవటం వల్ల విన్నర్ అనేది రేవంత్ అనేది అవటం అనేది జరిగింది. అది అందరికి తెలిసిన పాయింటే. అండ్ BB7 విన్నర్ వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ అండ్ రన్నర్ అప్ వచ్చేసరికి అమర్దీప్. ఇన్ కేస్ BB7లో కనుక శివాజీ గారు లేకున్నట్లయితే ఇంకొంచెం హైప్ వచ్చేదేమో నాకు అని అనిపించింది పల్లవి ప్రశాంత్కి. ఆయన వీడియోస్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది అది ఇంకొంచెం ఎక్కువ హైప్ వచ్చేదేమో అనేసి. బట్ ఇప్పుడు కూడా చాలా హైపే వచ్చింది. బట్ శివాజీ గారు లేకపోయినట్లయితే ఇంకొద్దిగా హౌస్లో తొక్కేసే వాళ్ళేమో కానీ బయట అయితే ఎక్కువ హైప్ అనేది రావటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి BB8 విన్నర్ ఎవరు అవ్వచ్చు, మీరు ఎవరు అనుకుంటున్నారు ఇంతకీ అనేది కింద కామెంట్ చేయండి. అసలు అక్క కంటెస్టెంట్సే ఎవరో తెలీదు, అప్పుడే నువ్వు విన్నర్ దాకా వెళ్ళావా అని అనకండి. బట్ ఊరికే అంటున్నాను. ఈ BB8 వరకు ఇప్పుడు ఉన్న నేను అనుకున్న వాళ్ళలో అయితే
అందరూ హౌస్లో చూసిన దాన్ని బట్టే ఓటింగ్స్ అనేది వేస్తారు. బయట అంత హైప్ ఏమీ లేదు, వీళ్ళకి అంత ఫాలోయింగ్ ఏం లేదు అనేది నేను పాయింట్లో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పిన వాటిలో చాలామంది సీరియల్స్లో వాళ్ళే ఉన్నారు, సీరియల్స్ ఆర్ షోస్లో వాళ్ళే. వీళ్ళకి కొంచెం హైప్ అనేది ఉండొచ్చు కానీ బట్ యాజ్ కంపేర్ టు ప్రీవియస్ సీజన్స్తో చూసుకునేటట్లయితే అంత హైప్ అనేది ఇప్పటికీ లేదు. షోలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ని చూసి వాళ్ళ ఓటింగ్స్ అనేది వేయటం అనేది జరుగుతుంది. కాబట్టి యాజ్ కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్, అదర్ సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్ నేను అనుకున్న కంటెస్టెంట్స్ కనుక వస్తే అంత హైప్ లేదు, బట్ హైప్ అయితే ఉంది. హౌస్లో చూసిన దాన్ని బట్టి విన్నర్ ఎవరు అనేది అనుకోవచ్చు. సో ఈ 7 సీజన్స్లో మీ ఫేవరెట్ విన్నర్ ఎవరు అండ్ రన్నర్ ఎవరు అనేది కింద కామెంట్ అనేది చేయండి. ఇప్పుడు వరకు ఉన్న విన్నర్స్ అనేది వీళ్ళు అండ్ రన్నర్స్ అనేది ఎవరు కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి వచ్చిన రెమ్యూనరేషన్ ఎంత, జిఎస్టీలు అవన్నీ మనకు తెలియదు కాబట్టి షో మామూలుగా విన్ అయిన తర్వాత ఎంత ఇచ్చింది అనేది మనం ఇప్పుడు డిస్కషన్ అనేది చేద్దాం. సో మనకి బీబీ చూసుకునేటట్లయితే బిగ్ బాస్ స్టార్ట్ అయింది మనకి 2017లో, ఇప్పుడు వచ్చేసరికి 2024. ఎన్ని ఇయర్స్ అవుతుందో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి. నాకు ఇప్పుడు కూడా పాతలాగా అనిపించదు బిగ్ బాస్ స్టార్ట్ అయినా సరే. ఆ కామెడీ కానివ్వండి, ఆ టైమింగ్ కానివ్వండి, ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాను బీబీ 1 అనేది. సో బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ వచ్చేసరికి శివ్ బాలాజీ గారు. శివ్ బాలాజీ గారికి వచ్చేసరికి 2017లో 50 lakhs అనేది ప్రైజ్ మనీ అనేది ఇచ్చారు. సేమ్ సీజన్ 2కి కూడా అంతే, కౌశల్ గారికి 50 lakhs అనేది ప్రైజ్ మనీ రావటం అనేది జరిగింది. అండ్ ప్లస్ హౌస్లో వాళ్ళకి కొన్ని పెట్టిన గేమ్స్కి విన్ అయినవి అవి కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. హ్యాంపర్స్ అలాంటివి విన్ అయినవన్నీ క్యాష్ ప్రైజెస్ అవన్నీ ఇస్తారు. అండ్ రాహుల్ సిప్లిగన్ గారికి కూడా 50 lakhs అనేది ఇవ్వటం అనేది జరిగింది. అండ్ అభిజిత్ గారికి వచ్చేసరికి 25 lakhs ప్రైజ్ మనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక బైక్ అనేది ఇచ్చారు. అండ్ విజే సన్నీకి కూడా వచ్చేసరికి 50 lakhs ప్రైజ్ మనీ. BB4లో ఎందుకు తగ్గింది అని అంటే అభిజిత్ గారికి ప్రైజ్ మనీ అప్పుడు మనీ సూట్ కేస్ బ్యాగ్ అనేది తీసుకొని సయ్యద్ సోహెల్ గారు బయటకు వచ్చేసారు కాబట్టి ఆ ప్రైజ్ మనీలోంచి కట్ చేసిస్తారు కాబట్టి అభిజిత్ గారికి ప్రైజ్ మనీ అనేది తగ్గడం అనేది జరిగింది. మ్యాక్సిమం 50 lakhs ఉంటుంది. ఆ సూట్ కేసెస్ చూపించి ఎవరైనా బయటకు వస్తే అలా మనకి ప్రైజ్ మనీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి అభిజిత్ గారికి ఆ సీజన్లో తగ్గడం అనేది జరిగింది. అండ్ విజయ్ సన్నీ గారికి కూడా సీజన్ 5లో 50 lakhs అనేది రావడం అనేది జరిగింది. అండ్ రేవంత్ గారికి వచ్చేసరికి 10 lakhs వచ్చింది. ఎందుకంటే శ్రీహాన్ గారు సూట్ కేసు తీసుకొని రావడం బయటికి జరిగింది కాబట్టి 10 lakhs ప్రైజ్ మనీ రావటం అనేది జరిగింది. బట్ దానికంటే దీనికి స్పాన్సర్ చేసిన వాళ్ళు ల్యాండ్ అనేది హౌస్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీద ఒక అపార్ట్మెంట్లో హౌస్ అనేది ఇస్తానని చెప్పారు. దట్ వర్త్ 25 lakhs వరకు వర్త్ అనేది ఉంటుంది ఆ హౌస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మహేంద్ర వాళ్ళు కారు కూడా ప్రజెంట్ అనేది చేశారు. ఇంచుమించుగా దీనికి కూడా అన్నీ కలిపి ఒక 50 lakhs అనేది వచ్చుండొచ్చు కారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌస్, ఇండివిజువల్ హౌస్ ఇవన్నీ ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి ఇంచుమించుగా రేవంత్ గారికి కూడా అంతే వచ్చి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ గారికి వచ్చేసరికి 35 lakhs అనేది ప్రైజ్ మనీ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అండ్ దాంట్లో కొంత రైతులకు కూడా ఖర్చు పెట్టారు రీసెంట్గా అనేది ఇవ్వడం అనేది జరిగింది. నేను కొన్ని వీడియోస్లో చూశాను. అండ్ BB8కి ఎంత ఉండొచ్చు ప్రైజ్ మనీ అనేది మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ అనేది చేయండి. నేనైతే కొంచెం ఇట్లా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ స్పాన్సరింగ్ విధి ల్యాండ్ లేదా హౌస్ స్పాన్సరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మన బీబీకి సో వాళ్ళు ఎంతో కొంత ల్యాండ్ హౌస్ ఇండివిజువల్ హౌస్ లాంటిది ఇవ్వచ్చు. ప్లస్ ప్రైజ్ మనీ ఒక 50 lakhs ఉంటుంది అని అనుకుంటున్నాను. లాస్ట్ సీజన్లో 35 ఇచ్చారు కాబట్టి ఈ సీజన్లో 50 ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను. లేదు హౌస్ కూడా హౌస్ ఇస్తారు అనుకుంటే ప్రైజ్ మనీ అనేది తగ్గుతుంది. కొంచెం ప్రాపర్టీస్ అనేది పెరిగే కొద్దీ ప్రైజ్ మనీ అనేది తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు బీబీ షో చేస్తున్నప్పుడు ఏదైనా ప్రైజ్ మనీస్ విన్ అయితే అవి కూడా వీళ్ళకి యాడ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో అందరూ BB1 దగ్గర నుంచి BB7 వరకు చాలామంది చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. అండ్ BB1 దగ్గర నుంచి BB7 వరకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ మీ ఫేవరెట్ హోస్ట్ ఎవరు అండ్ ఏ సీజన్ మీకు బాగా నచ్చింది అనేది కింద కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏంటక్క అప్పుడే బాయ్ చెప్పేస్తున్నావు, నువ్వు చివరిదాకా వీడియో చూస్తే ఎప్పుడు ప్రోమో రిలీజ్ అవుతుంది అనేది చెప్తా అన్నావు కదా అనేసి అంటున్నారు కదా. అనుకుంటానే ఉంటారులేండి మీ మనసులో, బయటికి రండి. సో చెప్పేస్తున్నాను ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అనేది.
ప్రజెంట్ అయితే హోస్ట్ చేత ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నాను అంటే నేను మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో రిలీజ్ అనేది అవ్వచ్చు ప్రోమో అనేది నేను అనుకుంటున్నాను అనేది కూడా కన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చేస్తాను. ఆ ముగ్గురు అనుకున్నాం కానీ బట్ హోస్టింగ్ వచ్చేసరికి నాగార్జున గారే చివరికి వచ్చేసరికి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేసి అన్నాను. బట్ మ్యాక్సిమం 99% నాగార్జున గారే. ఇన్ కేస్ నాగార్జున గారికి ఏమైనా షూటింగ్ ఉంటే వీళ్ళు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనేసి నేను ఈ బ్లాగ్లో మీకు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఈ బ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.